వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ బయోసైన్స్ స్టార్ట్ చేద్దాం. ఇందులో టోటల్గా మనకి 11 లెసన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ లెసన్ వాట్ ఈజ్ సైన్స్, సెకండ్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, థర్డ్ ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 1 and 2, రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, biodiversity and its conservation, 7th different ecosystems, 8th production of food from plants, 9th production of food from animals, 10th not for breathing, not for drinking, 11th why do we fall ill. ఈ 11 lessons నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. టుడే విల్ డిస్కస్ ద ఫస్ట్ లెసన్ వాట్ ఈజ్ సైన్స్. ఐ హోప్ ఈ క్లాసెస్ మీకు టెట్కి డిఎస్సికి యూస్ అవుతాయి. ఇక్కడ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది వాట్ ఈజ్ సైన్స్ గురించి, అది మనకు అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, సైన్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. ఓకే, నెక్స్ట్ సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవడానికి సైన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సైన్స్ ఈజ్ ద టూల్ ఫర్ సర్చింగ్ ద ట్రూత్స్ ఆఫ్ ద నేచర్. ఓకే, మన నేచర్లో ఉన్న ట్రూత్స్ని స్టడీ చేయడానికి, సర్చ్ చేయడానికి మనకి సైన్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సైన్స్ ఈజ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి సైన్స్ హెల్ప్ చేస్తుంది. క్వశ్చనింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ థింకింగ్. సైంటిఫిక్ థింకింగ్లో మనం సైంటిఫిక్ వేలా ఆలోచించాలి అంటే అందులో మనకి ప్రైమరీ స్టెప్ ఏంటంటే క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చనింగ్ ఉంటే ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, సో ఇలా క్వశ్చనింగ్ చేస్తేనే మనం సైంటిఫిక్ వేలో ఆలోచిస్తున్నట్టు. నెక్స్ట్ హియర్ సి కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్ అని ఉంది. అండ్ ఎకాలజిస్ట్ అబ్జర్వ్స్ ద బిహేవియర్ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ డిఫరెంట్ హ్యాబిటాట్స్ లైక్ క్రోస్ ఆన్ ట్రీస్, tigers in the forest, fish in the water, earthworm in the soil. ఎకాలజిస్ట్ అంటే ఎవరంటే వాళ్ళు ఒక ఆర్గానిజం గురించి, ఇంకా ఆర్గానిజం యొక్క హ్యాబిటాట్ అంటే అది ఉండే ప్లేస్ గురించి స్టడీ చేస్తారు కదా, వాళ్ళని మనం ఎకాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ జియాలజిస్ట్ ఎవరు అని అంటే he will study about the distribution of the fossils and the minerals in the earth crust. మన ఎర్త్ క్రస్ట్ లోపల ఉన్న ఫాసిల్స్ గురించి, మినరల్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని మనం జియాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ ఆస్ట్రోఫిజిస్ట్ ఏం చేస్తారంటే హీల్ టేక్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ ద డిస్టింక్ట్ గెలాక్సీస్. ఓకే, వాటి గురించి స్టార్స్, ప్లానెట్స్ అండ్ డిస్టింక్ట్ గెలాక్సీస్ గురించి ఫోటోగ్రాఫ్స్ తీస్తారు కదా, వాళ్ళని మనం ఆస్ట్రోఫిజిస్ట్ అంటాం. క్లైమెటాలజిస్ట్ అంటేనేమో హీ డ్రాస్ డేటా ఫ్రమ్ ద వెదర్ బెలూన్స్. క్లైమేట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు క్లైమెటాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ అబోవ్ ఆర్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్. ఓకే, ఇప్పుడు మనకి పైన ఇచ్చిన 4 ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, ఎవరు? ఫస్ట్ ఎకాలజిస్ట్, నెక్స్ట్ ఆస్ట్రోఫిజిస్ట్, నెక్స్ట్ క్లైమెటాలజిస్ట్. ఓకే, వన్ మోర్ మిస్సింగ్, జియాలజిస్ట్. ఓకే, ఈ 4 వీళ్ళు నలుగురు బిలాంగ్స్ టు ద అబ్జర్వేషనల్ సైన్స్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తారు, ఏం ఎక్స్పెరిమెంట్ అట్లేం ఉండదు కదా. క్లైమేట్ ఎట్లుందని అబ్జర్వ్ చేస్తారు. ఆస్ట్రోఫిజిస్ట్ యూనివర్స్లో ఏం జరుగుతుంది, ఇట్లా స్కైలో స్టార్స్ గురించి, ప్లానెట్స్ గురించి వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తారు, ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయరు. కాబట్టి వీళ్ళ నలుగురు బిలాంగ్స్ టు ద అబ్జర్వేషనల్ సైన్స్. మనకి క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. అబ్జర్వేషనల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్ ఎవరని మనకి కింద 3 వాళ్ళు ఇచ్చి నెక్స్ట్ ఇందులో కెమిస్ట్ యాడ్ చేశారనుకో, హీ డస్ నాట్ బిలాంగ్స్ టు అబ్జర్వేషనల్ సైన్స్, ఓన్లీ దట్ 4 బిలాంగ్స్ టు అబ్జర్వేషనల్ సైన్స్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. కెమిస్ట్, న్యూక్లియర్ ఫిజిస్ట్ అండ్ బయాలజిస్ట్, వీళ్ళు 3 ఎక్స్పెరిమెంటల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్. వాళ్ళ నలుగురు అబ్జర్వేషనల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, కెమిస్ట్ అంటే కెమికల్ రియాక్షన్స్ గురించి స్టడీ చేసేవాళ్ళు. న్యూక్లియర్ ఫిజిస్ట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక పార్టికల్ సర్కులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క యాంగులర్ మూమెంటం ఉంటుంది కదా, దాని గురించి స్టడీ చేసేవాళ్ళు న్యూక్లియర్ ఫిజిస్ట్ అన్నారు. నెక్స్ట్
బయలాజిస్ట్. బయలాజిస్ట్ మీన్స్ రియాక్షన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ టిష్యూస్. ఓకే. ఇంకా అక్కడ ఇచ్చిన మీనింగ్ అనే కాదు, బయలాజిస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే. ఇంకా ఫంక్షనింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, వీటి గురించి స్టడీ చేసే వాళ్ళ బయలాజిస్ట్. సెల్స్ గురించి, టిష్యూస్ గురించి, ఆర్గాన్స్ ఇలా అన్నిటి గురించి స్టడీ చేసేవాళ్ళు బయలాజిస్ట్ అంటాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అబ్జర్వేషన్ మిగతా అన్ని మనకు కామన్గా అవి తెలిసినవి. అబ్జర్వేషనల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్ ఎవరు, ఎక్స్పెరిమెంటల్ సైన్స్కి ఎగ్జాంపుల్స్ ఎవరు. ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, ఇది ఒకటి చూసుకోండి ఇక్కడ అంతే. నెక్స్ట్ here say the word science comes from the Latin word scientia meaning knowledge. ఓకే. సైన్స్ అనేది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందంట, అదేంటంటే సైంటియా. మరి సైంటియా మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్. ఇది మనకి మెథడ్లో కూడా వస్తుంది. సైన్స్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ ఎక్వైరింగ్ ద నాలెడ్జ్. ఓకే. నెక్స్ట్ వై డూ సైన్స్ ద ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సైన్స్ ఎందుకు అంటే, ఇన్ మోస్ట్ ఆఫ్ ద అబోవ్ కేసెస్ దే ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ టు టెస్ట్ న్యూ ఐడియాస్ ఆర్ టు డిస్ప్రూవ్ ద ఓల్డ్ వన్స్. ఓకే. హియర్ దే హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్స్. Whether the discovery is the new species of dinosaur or the new way in which the atoms form, many scientists find the greatest joy in previously unknown fact that explains some problem previously not explained or that overturns some previously accepted idea. ఏం లేదు, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సైన్స్ ఎందుకు అంటే, మనకి ఓల్డ్ ఐడియాస్ కొన్ని ఉన్నాయి, వాటిని తప్పు అని ప్రూవ్ చేసి కొత్త ఐడియాస్ని ప్రమోట్ చేయడానికి సైన్స్ హెల్ప్ చేస్తుంది అనేది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. నెక్స్ట్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము సైన్స్ ఎందుకు అంటే, దీనికి 2 రీజన్స్ ఉంటాయి చూడండి. 1, realm of answer lies in the desire to improve the life of the people యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి సైన్స్ అనేది అవసరం అని సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము. ఎలా ఇంప్రూవ్ చేస్తుందంటే, ఇప్పుడు మనకి డిసీజెస్ వాటి యొక్క కాజింగ్ ఆర్గానిజంని ఫైండ్ అవుట్ చేసి దానికి వ్యాక్సిన్స్ ఫైండ్ అవుట్ చేయడం, యాంటీబయాటిక్స్ ఫైండ్ అవుట్ చేయడం, అట్లా మనము లైఫ్ ఆఫ్ పీపుల్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ జెనెటికల్ డిసీజెస్ని ఫైండ్ అవుట్ చేయడము అలా. నెక్స్ట్ అనదర్ realm of answer lies in the society's desire for the economic development. ఓకే. మనము ఇలా పెట్రోలియం, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి, పెట్రోలియం అండ్ ఓర్స్, అట్లా వాటిని మనం డిస్కవర్ చేసినాం అనుకోండి, డిస్కవర్ చేసి న్యాచురల్ రిసోర్సెస్ని రికవర్ చేస్తే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసిన మనకి ఇన్కమ్ అనేది, మన కంట్రీకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే. ఈ విధంగా కూడా మనకి సైన్స్ హెల్ప్ అవుతుంది అని సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఏం లేదు, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే, ఓల్డ్ ఐడియాస్ అనేవి రాంగ్ అని ప్రూవ్ చేసి న్యూ ఐడియాస్ని ప్రమోట్ చేయడానికి సైన్స్ అనేది అవసరము. నెక్స్ట్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, అంటే ఈ పెట్రోలియం ఓర్స్ వీటన్నిటిని డిస్కవర్ చేసి మన కంట్రీస్ ఇన్కమ్ పెంచుకోవడానికి మనకి సైన్స్ అనేది అవసరం అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఎకనామికల్గా హియర్ వాట్ దే హ్యావ్ గివెన్ టు ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఏం డిసీజెస్ ఏం రాకుండా అట్లా జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ముందే ఐడెంటిఫై చేసి నెక్స్ట్ జనరేషన్కి పాస్ కాకుండా చూసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి సైన్స్ అనేది హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారా. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ చేంజ్. ఓకే. ఇట్ ఈస్ అచీవ్డ్ బై కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ వెదర్ అవర్ కరెంట్ ఐడియాస్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్. మన కరెంట్ ఐడియాస్ కరెక్టా రాంగా అని మనం ఇట్లా క్వశ్చనింగ్ చేసుకోవడం వల్ల చేంజ్ అనేది వస్తుంది సైన్స్లో. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. కార్ల్ పాపర్ ఏం చెప్పాడంటే, ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ ఆఫ్ కార్ల్ పాపర్, సైన్స్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ కరెక్టెడ్ మిస్టేక్స్. సైన్స్ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతుంది, అంటే దాని యొక్క మిస్టేక్స్ని అది ఐడెంటిఫై చేస్తూ రెక్టిఫై చేస్తూ ముందుకెళ్తుంది. అదే కార్ల్ పాపర్ మీనింగ్ ఆఫ్ డెఫినేషన్. సైన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ కరెక్టెడ్ మిస్టేక్స్. ఈ స్టేట్మెంట్ మనకి ఎవరు పాస్ చేస్తారంటే కార్ల్ పాపర్. నెక్స్ట్
Albert Einstein remarked of himself that fellow Einstein every year retracts what he wrote the year before. ఈయన డెఫినేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిట్రాక్ట్స్ వాట్ హీ రోట్ ఇయర్ బిఫోర్. అంటే ఎవ్రీ ఇయర్ ఆయన ఏం చేస్తాడంటే నేను ముందు సంవత్సరం నేనేం రాసిన దాన్ని మళ్ళీ రివైండ్ చేసుకొని రెక్టిఫై చేసుకోవడం అనమాట, మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. సో వీళ్ళిద్దరూ సైన్స్కి డెఫినేషన్స్ ఈ విధంగా ఇచ్చారు. Again I'll read, see. According to Karl Popper, science is the history of corrected mistakes. According to Albert Einstein, that fellow Einstein every year retracts what he wrote the year before. And then next, scientists follow the specific way for their innovations. The way that they follow is called scientific method. ఓకే, వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్. సైంటిస్ట్ ఫాలో అయ్యే మెథడ్ సైంటిఫిక్ మెథడ్. ఇప్పుడు మనం సైంటిఫిక్ మెథడ్ గురించి చూద్దాం. ఎస్, ఈ సైంటిఫిక్ మెథడ్ని మనం ఫాలో అవ్వాలంటే మనం సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్ని యూజ్ చేయాలి. ఓకే, ఎందుకు యూజ్ చేయాలి అని అంటే టు గ్యాదర్, టు ఆర్గనైజ్, టు అనలైజ్ అండ్ ప్రజెంట్ దర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫర్ దిస్ దే హ్యావ్ టు యూజ్ ద సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్. ఓకే, సైంటిఫిక్ మెథడ్లోని స్టెప్స్ మనకి మెథడ్లో ఒకలాగా ఉంటాయి స్టెప్స్, ఇందులో ఒకలాగా ఉంటాయి. మళ్ళీ మెథడ్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది, న్యూ టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది. దీని నుంచి క్లారిటీ రావాలంటే మనకి ఎక్కడెక్కడ స్టెప్స్ టచ్ అవుతుందో అవి మొత్తం మనం ఒక్కసారి ఒకే దగ్గర రాస్తే మనకు ఐడియా వస్తుంది, అసలు స్టెప్స్ ఏంటి, దీని తర్వాత ఏంటని ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఇచ్చిన స్టెప్స్ చూద్దాం. 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఫార్మ్ అండ్ హైపోథెసిస్, ప్లాన్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్, కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్, డ్రా కన్క్లూజన్స్ అండ్ కమ్యూనికేట్ ద రిజల్ట్స్. ఓకే, ఈ 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్లో మనము సైంటిఫిక్ మెథడ్గా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి మనము సైంటిఫిక్ వేలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఫాలో అవుదాం. ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటంటే, విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద, ఇక్కడ బాక్స్లో ఇచ్చిన క్వశ్చన్ చదువుతున్నా, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్. ఓకే, నేను ఇప్పుడు బీన్ సీడ్స్ పెట్టాలి అనుకుంటున్నా. ఆ బీన్ సీడ్స్ ప్లాంట్ చేయడానికి నాకు ఏ సాయిల్ బెస్ట్ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, అది నేను సైంటిఫిక్ వేలో ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ మన స్టెప్ ఏంటి, అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి, అన్ని సాయిల్స్ని అబ్జర్వ్ చేయాలి, మనం క్వశ్చన్స్ కూడా అడుక్కోవాలన్నమాట. డిసైడ్ వాట్ అదర్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్, డూ రీసెర్చ్ టు ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాపిక్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఏంది, ఆల్రెడీ మనం ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేసుకున్నాం, అబ్జర్వ్ చేసినాం, క్వశ్చన్ ఫామ్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ వచ్చేసి ఫామ్ ఏ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఏంటంటే పాసిబుల్ ఆన్సర్ దట్ కెన్ బి టెస్టెడ్. అంటే మేబీ ఇది అయ్యి ఉండొచ్చు మనం అట్లా అనుకుంటాం కదా, దాన్నే మనం హైపోథెసిస్ అంటాం. మై హైపోథెసిస్, ఇక్కడ మన హైపోథెసిస్ ఏంటంటే, మై హైపోథెసిస్ ఈజ్ దాట్, ఇక్కడ బాక్స్లో ఉంది చూడండి, మై హైపోథెసిస్ ఈజ్ దాట్ బీన్ సీడ్స్ స్ప్రౌటెడ్ బెస్ట్ ఇన్ ద పాటింగ్ సాయిల్. ఓకే, పాటింగ్ సాయిల్లో మంచిగా పెరుగుతాయి బీన్ సీడ్స్ అని మన హైపోథెసిస్ అనమాట. మరి మన హైపోథెసిస్ కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, చూద్దాం మన హైపోథెసిస్ ఏమవుతుందో. థర్డ్ స్టెప్, ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి మనం. వేరియబుల్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వాటర్ అండ్ లైట్ ఆర్ ద ఫిక్స్డ్ వేరియబుల్, సాయిల్ ఇస్ ద చేంజింగ్ వేరియబుల్. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మన చుట్టూ, ఆ ఎక్స్పెరిమెంట్ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమైనా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా. ఇప్పుడు ఏమైనా వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలంటే టెంపరేచర్ హెవీగా ఉంటే వాటర్ ఇవాపరేట్ అయిపోతుంది. అట్లా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వాటిని మనం వేరియబుల్స్ అంటాం అనమాట. సో వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, ఉంటేనే మన ఎక్స్పెరిమెంట్ అనేది నీట్గా వెళ్తుంది. ఐ విల్ పుట్ ఐడెంటికల్ సీడ్స్ ఇన్, మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ఇది ఒక ప్లాన్ అనమాట, ఇంక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ కాలేదు.
I'll put identical seeds in 3 different kinds of soils: sandy, clay and potting soils. ఓకే, 3 different సాయిల్స్ తీసుకున్నా, అందులో నేను సీడ్స్ పెట్టిన, బీన్ సీడ్స్ పెట్టిన. ఈచ్ ఫ్లవర్ పాట్ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. సో ఐ విల్ బీ కంట్రోలింగ్ ద వేరియబుల్స్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. అంతే కదా. ఇప్పుడు మూడింటికి సమానంగా వాటర్ ఇవ్వాలి, నెక్స్ట్ లైట్ కూడా అంతే వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒకటి లైట్ ఎక్కువ వాటర్ తక్కువ అట్లా ఉండొద్దు. 3 పాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పాట్స్కి సేమ్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. దెన్ వీ హ్యావ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. అది రికార్డ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. అక్కడ జరిగే ప్రతి మైన్యూట్ థింగ్ని మనం రికార్డ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ యువర్ డేటా సో దట్ యూ కెన్ స్టడీ ఇట్ కేర్ఫుల్లీ. మనం ఆర్గనైజ్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ దాన్ని స్టడీ చేయగలుగుతాం. డ్రా కన్క్లూజన్స్ అండ్ కమ్యూనికేట్ ద రిజల్ట్స్. My hypothesis is not correct. The seeds sprouted equally well in the potting soil and sandy soil. They sprouted well in clay soil but with less growth. ఓకే, మనం ముందు ఒక హైపోథసిస్ అనుకున్నాం, ఏంటి, పాటింగ్ సాయిల్లో బాగా పెరుగుతాయి అనుకున్నాం. కానీ లాస్ట్కి ఏమైందంటే దే స్ప్రౌటెడ్, పాటింగ్ సాయిల్లో ఎలా పెరిగినాయో శాండీ సాయిల్లో కూడా అలా సేమ్ లెంత్ సేమ్ గ్రోత్ ఉందన్నమాట. క్లే సాయిల్లో మాత్రం తక్కువ గ్రోత్ ఉంది. ఓకే, ఈ 5th స్టెప్లో ఏమవుతుందంటే మన హైపోథసిస్ కరెక్టా రాంగా మనకు తెలిసిపోతుంది. ఇంకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మొత్తం మనం చార్ట్స్ లాగా, టేబుల్స్ లాగా, గ్రాఫ్స్ లాగా డ్రా చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మన హైపోథసిస్ కరెక్ట్ అయితే ఇట్స్ ఓకే. ఒకవేళ మన హైపోథసిస్ రాంగ్ అనుకోండి, మళ్ళీ ఇంకొక హైపోథసిస్ మనం ఎక్కడ స్టెప్ 2కి వెళ్ళాలి. హియర్ స్టెప్ 2 అగైన్ ఫార్మ్ ఏ హైపోథసిస్. మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్స్పెరిమెంట్ టిల్ అవర్ హైపోథసిస్ ఈజ్ కరెక్ట్. మన హైపోథసిస్ కరెక్ట్ అయ్యేంత వరకు మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే, ఏం లేదు, సైంటిఫిక్ మెథడ్. ఒక ప్రాబ్లం ఉంది మనకి, దాన్ని మనం సైంటిఫిక్ వేలో సాల్వ్ చేయాలి. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే బీన్ సీడ్స్ ఎందులో ఏ సాయిల్లో బాగా పెరుగుతాయి అది మనం తెలుసుకోవాలి. సైంటిఫిక్ వేలో తెలుసుకుందాం. దీనికి ఒక 5 స్టెప్స్ ఉన్నాయి, ఫాలో అయిదాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి దాన్ని, ఏంది అన్ని 3 సాయిల్స్ తీసుకోవాలి, అంతా అబ్జర్వ్ చేయాలి దాన్ని మనం. ఇంకా ఆస్క్ క్వశ్చన్స్ అడుక్కోవాలి. ఏ సాయిల్లో పెరుగుతుంది, ఏంటి, ఎలా అని క్వశ్చన్స్ అడుక్కోవాలి. నెక్స్ట్ ఫార్మ్ ఏ హైపోథసిస్. ఒక హైపోథసిస్ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ తీసుకున్నా, మేబీ పాటింగ్ సాయిల్లో బాగా పెరుగుతుందేమో అని హైపోథసిస్ ఒకటి ఫామ్ చేసుకున్నా. నెక్స్ట్ ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ప్లాన్ చేసుకోవాలి, మొత్తం సెటప్ చేసుకోవాలి ఎక్స్పెరిమెంట్ కోసం. అన్ని వేరియబుల్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. అన్నిటికీ 3టికి మంచి సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి, వాటర్ అయినా లైట్ అయినా. నెక్స్ట్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ని మనం కండక్ట్ చేయాలి. తర్వాత డ్రా కన్క్లూజన్స్ అండ్ కమ్యూనికేట్ ద రిజల్ట్స్. లాస్ట్కి మనకేం వచ్చిందో దాని మొత్తం ఒక టేబుల్ రూపంలో ఫామ్ చేసి పెట్టుకోవాలి. మనకేమొచ్చిందంటే మనము పాటింగ్ సాయిల్లో బాగా పెరుగుతుంది అనుకున్నాం, కానీ లాస్ట్లో ఏమైందంటే అది శాండీ సాయిల్లో పాటింగ్ సాయిల్లో సమానంగా పెరిగింది, క్లే సాయిల్లో తక్కువగా పెరిగింది. నెక్స్ట్ ఇంకా వేరే హైపోథసిస్ ఫామ్ చేసుకొని మళ్ళీ స్టెప్ 2 దగ్గరికి వెళ్ళాలి. అంతే, మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్, అగైన్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్, అగైన్ 5th స్టెప్ డ్రా కన్క్లూజన్స్ అండ్ కమ్యూనికేట్ ద రిజల్ట్స్. అప్పుడు మన హైపోథసిస్ కరెక్ట్ వచ్చిందనుకో ఇట్స్ ఓకే, రిజల్ట్ వచ్చేసిందని రాస్తాం. మళ్ళీ రాలేదనుకో అగైన్ మళ్ళీ 2nd స్టెప్కి వెళ్తాం, మళ్ళీ ఫార్మ్ ఏ హైపోథసిస్. ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి టిల్ వి గెట్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ అవర్ హైపోథసిస్ షుడ్ బి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం హైపోథసిస్ ఫామ్ చేసుకున్నారంటే నెక్స్ట్ హైపోథసిస్ ఏంటంటే బీన్ సీడ్స్ స్ప్రౌట్ బెస్ట్ ఇన్ ద కాంబినేషన్. ఓకే, ఈ 3 సాయిల్స్ని మిక్స్ చేసి అందులో బీన్ సీడ్స్ గ్రో చేస్తే బాగా పెరుగుతాయి, గ్రోత్ బాగా వస్తుంది అని నెక్స్ట్ హైపోథసిస్ అనమాట. అది దీన్ని మళ్ళీ 2nd స్టెప్, 3rd స్టెప్, 4th స్టెప్, 5th స్టెప్ కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ యూజింగ్ ప్రాసెస్ స్కిల్స్. ఇందాక వచ్చింది కదా, ప్రాసెస్ స్కిల్స్ యూజ్ చేస్తూ మనం సైంటిఫిక్ మెథడ్ని సాల్వ్ చేయాలి అని, సైంటిఫిక్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని. ఆ ప్రాసెస్ స్కిల్స్ గురించి చూద్దాం.
థింకింగ్ టూల్స్నే మనం ప్రాసెస్ స్కిల్స్ అంటాం. ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ చేసే థింకింగ్ టూల్స్నే మనం ప్రాసెస్ స్కిల్స్ అంటాం. ఓకే, వాట్ సాకేత్ ప్లాన్స్ టు డూ. ఓకే, ఇక్కడ సాకేత్ ఏం చేస్తాడంటే షెల్స్ ఉంటాయి కదా సముద్రంలో, అలా షెల్స్, ఆ షెల్స్ని కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాటి యొక్క సైజ్ని బేస్ చేసుకొని, వాటి యొక్క కలర్ని బేస్ చేసుకొని వాటిని క్లాసిఫై చేస్తాడనమాట. సో దానికి సాకేత్ యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ ఏంటివి అని అంటే, అబ్జర్వ్ చేస్తాడు ఫస్ట్, ఎట్లున్నాయో ఆబ్జెక్ట్స్, పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అట్లా. నెక్స్ట్ కంపేర్ చేస్తాడు, పెద్దగా ఉన్నాయి ఒక సైడు, చిన్నగా ఉన్నాయి ఒక సైడు. కలర్ని బేస్ చేసుకొని రెడ్ కలర్ ఉన్నాయి ఒక సైడు, అలా కలర్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తాడు. నెక్స్ట్ క్లాసిఫై చేస్తాడు, గ్రూప్ ఆర్ ఆర్గనైజ్ ఆబ్జెక్ట్స్ క్లాసిఫై, ఇవి ఈ సైడ్కి చెందిన, ఇవి ఏ గ్రూప్, ఇది గ్రూప్, సి గ్రూప్, అట్లా క్లాసిఫై చేస్తాడనమాట. సాకేత్ షెల్స్ని క్లాసిఫై చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ ఏంటి? అబ్జర్వ్, కంపేర్, క్లాసిఫై. ఇట్స్ ఓవర్. నెక్స్ట్ చరిత. వాట్ చరిత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. ఓకే, చరిత ఏం చేస్తుందంటే ఒక గ్లాస్ తీసుకుంటుంది, గ్లాస్లో రాక్స్ వేస్తుంది, కొంచెం పెద్ద సైజ్ రాక్స్ వేస్తుంది. సీ హియర్, షీ కలెక్ట్స్ 3 రాక్స్ని కలెక్ట్ చేస్తుంది. మెజర్ దేర్ మాస్ అండ్ పుట్ ద రాక్స్ ఇన్ ద జార్ విత్ శాండ్ అండ్ వాటర్. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 3 రాక్స్ వేసి, కొంచెం శాండ్ వేసి వాటర్ వేస్తుంది. వాటర్ వేసి దాన్ని ఇట్లా షేక్ చేస్తుంటుంది ఎవ్రీడే. ఒక 1 వీక్ వరకు అట్లనే చేస్తుంటుంది. Then she measures and records the mass of the rocks, the sand in the container. She interprets her data and concludes that rocks are broken or when sand rubs against them. అట్లా మనం షేక్ చేసినప్పుడు ఆ శాండ్ రాక్స్తోని రబ్ అయ్యి ఏమవుతుంది, ఆ రాక్ కూడా బ్రేక్ అవుతుంది. అప్పుడు శాండ్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రాక్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది తను అబ్జర్వ్ చేస్తుంది. దానికి తను యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే గ్యాదర్ డేటా, రికార్డ్ డేటా, డిస్ప్లే డేటా, ఇంటర్ప్రెట్ డేటా, అంతే. నెక్స్ట్, వాట్ అరవింద్ ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. అరవింద్ ఒక మోడల్ని ప్రిపేర్ చేయడానికి వైర్ యూజ్ చేసి, బల్బ్స్ యూజ్ చేసి, బ్యాటరీ యూజ్ చేసి ఒక మోడల్ని ప్రిపేర్ చేయడానికి అరవింద్ వాడే ప్రాసెస్ స్కిల్స్ ఏంటి అంటే యూజ్ ఏ మోడల్, ప్రెడిక్ట్, ఇన్ఫర్, ఈ 3 యూజ్ చేస్తాడు. నెక్స్ట్, వాట్ శ్వేత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. శ్వేత ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది చూడండి. pour 1 liter of water into the 3 beakers. 3 beakers తీసుకుంటారు. 1 liter water, 1 liter water, 1 liter water. ఇట్లా 3 beakersలో 1 liter వాటర్ వస్తుంది. Soak a towel from all 3 brands into 3 different beakers for 10 seconds. ఇందులో ఒక టవల్, ఇందులో ఒక టవల్, ఇందులో ఒక టవల్ సోక్ చేస్తుంది. ఫర్ 10 seconds వరకు సోక్ చేస్తుంది. టేక్ ద టవల్ అవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ లెట్ ఇట్ డ్రైన్ బ్యాక్ ఇన్ టు ద బీకర్ ఫర్ 5 seconds. తర్వాత ఆ టవల్ని తీసి మళ్ళీ ఇంకొక బీకర్లకి ఆ టవల్ని ఇట్లా స్క్వీజ్ చేసి అందులో ఉన్న వాటర్ని మొత్తం ఇంకో బీకర్లో కలెక్ట్ చేస్తుంది. మెజర్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అవుట్ ఇన్ ఈచ్ బీకర్. శ్వేత కంట్రోల్స్ వేరియబుల్స్ బై మెజరింగ్ దట్ ఈచ్ బీకర్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ బై మెయింటైనింగ్ ద టైమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ బీకర్లో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ అయ్యేలాగా చూస్తుంది. వన్ టైప్ విల్ అబ్జర్వ్ మోర్ వాటర్ దెన్ ద అదర్స్. తను ఏమనుకుంటుందంటే ఒక టవల్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇంకో టవల్ తక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది అని ఫస్ట్ తన హైపోథసిస్ ఒకటి అనుకుంటుంది. కానీ లాస్ట్లో ఏమవుతుందంటే మనకి స్క్వీజ్ చేసిన తర్వాత వాటర్ కలెక్ట్ చేస్తాం కదా, అందులో 3 టవల్స్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్కి శ్వేత వాడే ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే హైపోథసైజ్, ప్లాన్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్, కంట్రోల్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా ఒకసారి చూద్దాం. సాకేత్ యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ షెల్స్ కలెక్షన్లో ఏంటంటే అబ్జర్వ్, కంపేర్ అండ్ క్లాసిఫై. చరిత గ్లాస్లో శాండ్ అండ్ రాక్స్ వేసి ఇట్లా రబ్ చేసేటప్పుడు తను కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్లో తను వాడే ప్రాసెస్ స్కిల్స్ ఏంటి అని అంటే
గ్యాదర్ డేటా, రికార్డ్ డేటా, డిస్ప్లే డేటా అండ్ ఇంటర్ప్రెట్ డేటా. నెక్స్ట్ అరవింద్ ఒక మోడల్ని ప్రిపేర్ చేసేటప్పుడు తను యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే యూజ్ ఏ మోడల్, ప్రెడిక్ట్ అండ్ ఇన్ఫర్. శ్వేత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టవల్స్ ఎంత వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని తను కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసే ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే హైపోథసైజ్, ప్లాన్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ కంట్రోల్ వేరియబుల్స్. ఇవే ప్రాసెస్ స్కిల్స్ యూజ్ చేయాలని లేదు, మన ఎక్స్పెరిమెంట్ని బట్టి మన యొక్క ప్రాసెస్ స్కిల్స్ యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ఇంపార్టెంట్ ఏం లేదు, ఇంత జనరల్గా ఉంది. ఈ బాక్స్ గురించి మనకు ఆల్రెడీ వేరే లెసన్లో వస్తుంది, అవసరం లేదు ఇక్కడ, అక్కడ దాన్ని డిస్కస్ చేయొచ్చు. బయోడైవర్సిటీ లెసన్లో వస్తుంది ఇది, ఈ బాక్స్ మొత్తం ఇంపార్టెంట్, అక్కడ చూడదాం అది. నెక్స్ట్ ఇది కూడా వస్తుంది, ఇది ఎకోసిస్టమ్ లెసన్లో వస్తుంది ఈ బాక్స్ కూడా. జస్ట్ ఇక్కడ ఇవి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఒక పేరాగ్రాఫ్ ఎలా చదవాలి, ఎలా సెంటెన్సెస్ ఉంటాయి, రీడింగ్ ఎలా, రైటింగ్ ఎలా, దానికోసం ఈ బాక్సెస్ ఇచ్చింది ఇక్కడ, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ సేఫ్టీ ఇన్ ద సైన్స్. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు మనం ఏమేమి సేఫ్టీస్ ఫాలో అవ్వాలి అని, ఇది కూడా చాలా జనరల్గా ఉంది, అవసరం లేదు. ఇక్కడ చూడండి, ద సీక్రెట్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ లైస్ ఓన్లీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. ఒకటి ఏదైనా మనం ఇన్వెంట్ చేయాలన్నా, డిస్కవరీ చేయాలన్నా అది ఎందులో ఉంటుంది అని అంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇందాక మనకు ఒక పాయింట్ వచ్చింది, క్వశ్చనింగ్ ఈజ్ ద ప్రైమరీ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ థింకింగ్, రైట్? సైంటిఫిక్ థింకింగ్లో ఫస్ట్ స్టెప్ క్వశ్చనింగ్, సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏదైనా ఇన్వెన్షన్, డిస్కవరీ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్ లైస్ ఓన్లీ ఇన్ ద ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. ఇక్కడ 3 ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ ద ఎర్త్ రెవాల్వ్స్ around the sun even before the discovery of heliocentric theory. ఓకే, హీలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కోపర్నికస్. ఇక్కడ ఒక బిట్ వస్తుంది చూడండి, హిస్టరీ ఆఫ్ సైన్స్ అనే బుక్ని రాసింది ఎవరు అని అంటే ఎఫ్ కొజోరీ. ఓకే, నెక్స్ట్ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్స్. ఓకే, ఇందాకనేమో సైంటిఫిక్ మెథడ్లో స్టెప్స్, ఇక్కడేమో ప్రాబ్లమ్ సాల్వింగ్లో స్టెప్స్. ఓకే, సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, సైంటిఫిక్ థింకింగ్లో ఫస్ట్ స్టెప్ క్వశ్చనింగ్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ లెటర్స్ ఐడెంటిఫై ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మన సరౌండింగ్స్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే ద బల్బ్ ఈజ్ నాట్ గ్లోయింగ్ ఇన్ ద రూమ్. ఒక రూమ్లో బల్బ్ వెలుగుతలేదు, అది ఎందుకు వెలగట్లేదు, అది మన ప్రాబ్లం. మనం దాన్ని ఐడెంటిఫై చేసినాం, ఇట్స్ నాట్ గ్లోయింగ్, వై ఇట్స్ నాట్ గ్లోయింగ్, దిస్ ఇస్ అవర్ ప్రాబ్లం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేక్ హైపోథెసిస్. మన హైపోథెసిస్ ఏంటి అంటే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఎందుకు బల్బు వెలగడం లేదు. సి డీఫిలమెంట్ అంటే అందులో ఫిలమెంట్ పోయి ఉండొచ్చు, ఫ్యూజ్ ఫెయిలియర్, అందులో ఉన్న ఫ్యూజ్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, స్విచ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వైర్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా ఏవైనా కావచ్చు. ఇవి హైపోథెసిస్ అన్నమాట. నెక్స్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత డేటా అనాలిసిస్, మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మొత్తం మనం అనలైసిస్ చేయాలి. తర్వాత ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. దెన్ రిజల్ట్ని అనలైజ్ చేయాలి. ఏంటి, ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ గుడ్ ఇన్ కండిషన్, సో వీ నీడ్ టు అబ్జర్వ్ ద ఫ్యూజ్. ఫిలమెంట్ బాగానే ఉంది, ఫ్యూజ్ని అబ్జర్వ్ చేయాలి అని మనం రిజల్ట్ అనలైజ్ చేసినాం. నెక్స్ట్ జనరలైజేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్, మనం చేసిన ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు వచ్చిన రిజల్ట్ ద్వారా మనకి జనరలైజేషన్ వస్తుంది. ఫ్యూజ్ ఈజ్ డ్యామేజ్ సో దట్ ద బల్బ్ డెడ్ నాట్ గ్లో, సో వీ నీడ్ టు రీప్లేస్ ద ఫ్యూజ్ ఖరాబ్ అవ్వడం వల్ల బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు, సో మనం ఆ ఫ్యూజ్ని రీప్లేస్ చేస్తే మళ్ళీ బల్బ్ గ్లో అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద జనరలైజేషన్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి టోటల్గా 7 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, సే విత్ మీ, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, అండ్ నెక్స్ట్ మేక్ అ హైపోథెసిస్, అండ్ నెక్స్ట్ collect the information, data analysis,
ఐడెంటిఫికేషన్, రిజల్ట్ అనాలైసిస్, జనరలైజేషన్. ఓకే, ఈ 7 స్టెప్స్ మనకి ఎందుకంటే వీటిని సీక్వెన్స్గా ఇస్తాడు, ఏబిసిడిఈ అట్లా ఇచ్చేసి సీక్వెన్స్ ఐడెంటిఫై చేయండి అని కూడా అంటారు. మెథడ్లు ఎక్కువ వస్తుంటాయి ఇట్లాంటి స్టెప్స్ గురించి. ఓకే guys, we completed this first lesson and in the next video we'll continue the second lesson. Please subscribe the channel. Thank you.